ప్రియమైన ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరికీ యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తూ వస్తున్నాను. గాడ్స్ లవ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రపంచానికి యేసు క్రీస్తు ప్రేమను రుచి చూపించడానికై ప్రయాసపడి వారి జీవితాలను ఖర్చు పెట్టిన మిషనరీ మహానుభావుల జీవితాలను తెలుగు క్రైస్తవ లోకానికి పరిచయం చేయటమే ఆనిముత్యాలు కార్యక్రమం యొక్క ఉద్దేశం. మా మొదటి ప్రయత్నానికి మీరు అందించిన ప్రార్థన సహకారాన్ని బట్టి నేను ప్రభువుని గణపరుస్తున్నాను. నేటి మిషనరీ ఆనిముత్యం గురించి తెలుసుకునే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ భూలోకంలో మీ ప్రేమను వివరించడానికై ప్రభు వారి జీవితాలను ఖర్చు పెట్టిన మిషనరీ మహానుభావుల జీవితాలను మేము నెమరవేసుకుంటున్నాం. ఈ మిషనరీ ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై మిషనరీ ప్రభావం యేసు నామములో ఉండునుగాక. మీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, మిషనరీ మహానుభావుల జీవితాలను పరిచయం చేసే భాగ్యాన్ని ప్రభు మాకివ్వటం అది దేవుని కృపలో ఒక భాగం. భారతదేశంలో ప్రపంచ దేశాలకు వెళ్ళి అనేక ప్రజల మధ్య, అనేక తెగల మధ్య పరిచర్య చేసిన మిషనరీ మహానుభావుల జీవితాల వేదికే ఈ మిషనరీ ఆనిముత్యాలు. మరి ఈనాటి మిషనరీ ఆనిముత్యం గురించి తెలుసుకుందామా? ఈనాటి మిషనరీ ఆనిముత్యం జేమ్స్ చామర్స్. నరమాంస భక్షకుల మధ్య పరిచర్య చేసిన గొప్ప మిషనరీ. ఈయన 1841వ సంవత్సరంలో జన్మించాడు. జేమ్స్ చామర్స్ రోషము కలిగిన వాడు, పౌరుషము కలిగిన విజయ ధీరుడు. ఆయన యుగానియలో మిషనరీ సేవకై తన జీవితాన్ని సమర్పించుకున్న చామర్స్ చిన్ననాటి నుండే సాహసాలు చేయటానికి ఎంతో ఇష్టపడేవాడు. జేమ్స్ చామర్స్ 1841లో స్కాట్లాండ్లో జన్మించాడు. అతడు యవ్వన కాలంలో లాంచ్ ఫైన్ సరస్సుల చుట్టూ తిరుగుతూ అనేక మంది తన తోటి కుర్రవాళ్ళు నీటిలో మునిగిపోతుండగా రక్షించేవాడు. విద్యార్థిగా అతడు హాజరులోనో లేదా సుగుణశీలలోనో గాక ఇతర స్కూలు విద్యార్థుల వలె ఆయన చురుకైన వాడు. చదువులో తన ప్రాధాన్యతను సంచరించుకుంటూ అందరి పిల్లల్లాగే స్కూలులో అల్లరి చేయటంలో మొదటి స్థానంలో ఉండేవాడు జేమ్స్ చామర్స్. అతడు తన లేత యవ్వన ప్రాయములోనే ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అల్లరి మరియు తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నను రెవరెండ్ గిల్బర్ మైకులు నడిపించుచున్న సండే స్కూల్స్కు జేమ్స్ చామర్స్ హాజరయ్యేవాడు. భక్తిపరుడైన మైకుల్ జేమ్స్ జీవితాన్ని మలుచుటలో కీలక పాత్ర పోషించాడు. జేమ్స్ చామర్స్ దేవుని ప్రేమకు దూరం అవుతున్నప్పటికీ కూడా మైకల్ జేమ్స్ చామర్స్ను అమితంగా ప్రేమించి యేసయ్య ప్రేమను తెలియచేశాడు. ఒక తరగతిలో మైకల్ పీజీ దీవులలోని నరమాంసక భక్షులకు ఒక మిషనరీ రాసిన ఉత్తరాన్ని పిల్లలందరికీ చదివి వినిపించాడు. అతడు చదువుట ముగించిన తర్వాత గది ఎంత చూస్తూ జేమ్స్ చామర్స్ మౌనముగా ఉండిపోయాడు. ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రేమను అందించటం కంటే ప్రాముఖ్యమైనది ఏమీ లేదని ఆనాడే జేమ్స్ చామర్స్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. మైకల్ జేమ్స్ అంటాడు, ఇక్కడ ఉన్న పిల్లలలో ఎవరైనా నరమాంస భక్షకులకు సువార్త అందించగలరా అని మైకులు విసిరిన సవాలును ప్రేమతో స్వీకరించాడు జేమ్స్. తీవ్రంగా నరమాంసపు భక్షకుల గురించి తన జీవితాలను, వారి యొక్క పరిస్థితులను వినిన జేమ్స్ చామర్స్ తీవ్రంగా కదిలించబడి వెంటనే తన హృదయములో, అవును, దేవుడు నాకు సహాయం చేసినట్లయితే నేను ఖచ్చితంగా నరమాంస భక్షకుల మధ్యకు నేను వెళతానని స్పందించాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలారా, ఈ యొక్క మిషనరీ జీవితాన్ని మీకు చెప్పటానికి, వివరించడానికి మేము మీ ముందుకు రాలేదు. నీవు నేను ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తాం? ఈరోజు మనం సువార్త అందని ప్రజల యొద్దకు మనం వెళ్ళగలుగుతున్నామా? చూడండి, నరమాంసపు భక్షకుల మధ్యకు వెళ్ళటానికి జేమ్స్ చామర్స్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. వినటానికి
వినటానికి బాగుంటుంది. మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క మిషనరీ ఆనిముత్యాలు ప్రారంభించడం గల కారణం ఈ యొక్క కామెంట్స్ కోసం ఈ పరిచర్యను ప్రారంభించలేదు. నీ కమిట్మెంట్ కావాలి. నువ్వు ఎక్కడికి వెళతావు? నరమాంసపు భక్షకుల మధ్య పరిచర్యకు వెళ్ళడానికి జేమ్స్ చామర్స్ అనే యవనస్తుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ పాఠకులారా, దైవ సేవకులారా, విశ్వాసులారా, ఇంకా మీ పిల్లల ద్వారా దేవుని పనిని జరిగించుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? రండి, ఈ మిషనరీ ఆనిముత్యాలు కార్యక్రమంలో జేమ్స్ చామర్స్ గురించి లోతుగా తెలుసుకుందాం. జేమ్స్ చామర్స్ నరమాంస భక్షకుల మధ్య పరిచర్యకి వెళతానని తీర్మానం తీసుకున్నప్పటికీ కొంతకాలమైన తర్వాత ఆ జ్ఞాపకాలకు దూరం అయిపోయాడు. తీర్మానం తీసుకున్నాడు కానీ తీర్మానంలో నిలిచి ఉండలేక సండే స్కూల్కు దూరం అయిపోయాడు. జేమ్స్ సండే స్కూల్ పరిచర్య నుండి దూరం అయిపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రేమ జేమ్స్ను విడిచిపెట్టలేదు. 1859 సంవత్సరంలో ఇద్దరు మిషనరీ సువార్థికులు ఒక ప్రాంతంలో సువార్త కూడికలు ఏర్పాటు చేయగా జేమ్స్ స్నేహితుడు జేమ్స్ను బలవంతంగా ఆ కూడికలకు తీసుకువెళ్ళాడు. ఆ కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడు జేమ్స్తో బలంగా మాట్లాడాడు. ప్రభు తనతోనే మాట్లాడుతున్నారని, ఈ జీవితం దేవుని కొరకు ఖర్చు పెట్టడమే దేవుని సంకల్పమని గుర్తెరిగిన జేమ్స్ కన్నీటితో రోదన చేశాడు. ప్రభు, ఈ పాపిని నీ పరిచర్య కొరకు వాడుకుంటారంటే అంతకు మించిన భాగ్యం లేదని కన్నీటితో విజ్ఞాపన చేశాడు ఈ మిషనరీ మహానుభావుడు. జేమ్స్ కన్నీటితో విజ్ఞాపన చేస్తున్నప్పుడే దైవ సేవకుడు మైకల్ గారు వచ్చి దేవుని వాగ్దానాలను అతనికి వివరించి వెలుగులోనికి నడిపించారు. పరిచర్యలో ఉన్న ఒక మిషనరీ సలహా మేరకు లండన్ మిషనరీ సొసైటీలో చేరగా వేదాంత విద్య కొరకు చేసెంట్ కాలేజీకి పంపబడ్డాడు జేమ్స్. ఏ విధముగానైనా సరే మిషనరీ పరిచర్యకు వెళ్ళాలన్న భారం జేమ్స్ను పట్టుదలతో చదవటానికై ఉపయోగపడింది. బైబిల్ విద్యార్థిగా ఉన్నప్పటికీ అతని సహజ స్వభావం సాహసాలు కొరకైన ఆరాటాన్ని కాపాడుకుంటూ వచ్చాడు జేమ్స్. 1865లో అక్టోబర్ నెలలో జన్ హెర్కస్ అనే యువతితో అతనికి వివాహం జరిగింది. వివాహమైన 2 రోజుల తర్వాత పరిచర్య కొరకై అతడు అభిషేకించబడ్డాడు. ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ స్నేహితులారా, వివాహమైన 2 రోజుల్లోనే అతడు మిషనరీ పరిచర్య కొరకు అభిషేకించబడ్డాడు అన్న విషయం మనకేం నేర్పిస్తుంది? మనం వివాహం జరిగిన తర్వాత అటు ఇటు వెళ్ళాలని ఏదో ప్లాన్ చేసుకుంటాం, కానీ జేమ్స్ చామర్స్ మాత్రం అలా నిర్ణయం తీసుకోలేదు. తన దాంపత్య జీవితం మొదటిలోనే దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాడు ఈ మిషనరీ ఆనిముత్యం. వివాహమైన 2 రోజుల తర్వాత పరిచర్య కొరకై ఒక గొప్ప ప్రణాళిక కలిగి దక్షిణ పసిఫిక్ సముద్రంలో రారోటంగా దీవిలో పనిచేయటకు నిర్ణయించబడగా ఆ నవదంపతులు ఆ దినము కొరకు ఎంతో ఆశతో ఎదురు చూడసాగారు. వారు సముద్ర మార్గములో బుల్లీ హెయిల్స్ అనే సముద్ర గజదొంగ యొక్క ఓడలో ఎక్కవలసి వచ్చింది. అయితే ఆశ్చర్యంగా చామర్స్ ఏర్పాటు చేసే ప్రతి ప్రార్థనా కూడికలో ఆ గజదొంగ మరియు ఆ ఓడలో పని వారందరూ ప్రార్థనలో కూర్చునేవారు. ఇది దేవుని సంకల్పమని, ఇది దేవుని ఉద్దేశ్యమని, ప్రయాణంలో దేవుని సహాయం ఉందని గట్టిగా నమ్ముతున్నాడు చామర్స్. ప్రియమైన నా స్నేహితులారా, తన వివాహమైన 3వ దినాన్నే ఆ ప్రయాణములో ప్రభు యొక్క ఉద్దేశాన్ని రుచి చూశాను అంటాడు జేమ్స్ చామర్స్. ఆ ఓడలోనే ప్రతిదినము ఎక్కువ గంటలు విజ్ఞాపన చేస్తూ, దేవా, మా జీవితాలు నీ కొరకు ఖర్చు పెట్టడం సంతోషంగా ఉందని పదే పదే విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. ఆ యొక్క ఓడ నావికుడైన గజదొంగ వారి ప్రార్థనకు కదిలించబడి, ప్రభువా, నా పాపములు క్షమించమని విజ్ఞాపన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన నా స్నేహితులారా, జేమ్స్ చామర్స్ పరిచర్యలో మొట్టమొదటి పట్టబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ ఓడలో ఉన్న ఒక గజదొంగ. ఈరోజు మీ పరిచర్య ద్వారా, నా పరిచర్య ద్వారా ప్రభు పనిలో మనం ఫలితాలు ఏ విధంగా సాధిస్తున్నామో
మనం ఒక ప్రశ్న వేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారి ప్రయాణంలో ఎన్నో ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొంటూ సుదీర్ఘ ప్రయాణం అనంతరం 1867లో మే నెలలో వారు పరిచర్య కొరకై కోరుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. ప్రజలకు పరిచర్య చేయటానికై తన జీవితాన్ని ఇక్కడే ఖర్చు పెట్టాలని ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత అప్పటికే వారికి సువార్త అందించబడిందని తెలిసి జేమ్స్ చామర్స్ నిరాశపడ్డాడు. అయినా ఆశ వదులుకోకుండా మిషన్ పరిచర్యను విస్తరింపజేశాడు. నిత్యము కోట్లాటలతో, మద్యముతో కూడిన పండుగలతో కాలము గడుపుతున్న ప్రజలకు వారి శక్తి సామర్థ్యాలు వాటి యందు వినియోగించేలాగా వివిధ వృత్తులను, విద్యలను నేర్పించాడు. యేసుక్రీస్తు ప్రేమను రుచి చూడకుండా కఠినంగా ఉన్న ప్రజలకు యేసయ్య ప్రేమను రుచి చూపించడానికై జేమ్స్ చామర్స్ దంపతులు చేస్తున్న కృషి ఎనలేనిది. ప్రభునందు ప్రేమైన నా స్నేహితులారా, సేవకులారా, ఈరోజు మనం ఎక్కడ పరిచర్య ప్రారంభిస్తున్నాం? చూడండి, దేవుని ప్రేమను తెలియకుండా కఠినంగా ఉంటున్న వారి హృదయాల మధ్యకి వెళ్ళాడు జేమ్స్ చామర్స్ దంపతులు. ఆ ప్రాంతంలో అనేక సంఘాలు స్థాపించి మిషన్ను స్థిరపరిచాడు. ఈ కాలం అంతటిలో సొసైటీ వారికి ఉత్తరాలు రాస్తూ తనకు ఒక కొత్త ఫీల్డ్ కేటాయించమని విన్నవించాడు. చివరికి 1877లో యుగానియా దీవులకు వెళ్ళమని అతనికి సూచనలు అందాయి. అప్పటికే ఆ ప్రాంతానికి అనేక మంది పరిచారకులు గుంపులుగా వెళ్ళారని తెలిసినప్పటికీ అక్కడ పరిస్థితులు నరమాంసక భక్షకుల దాటికి, వాతావరణ తీవ్రతకు తట్టుకోలేని కొందరే నిలబడ్డారు. ఆ వాతావరణ పరిస్థితికి తట్టుకోలేని కొందరే అక్కడ నిలబడగలిగారు. ప్రపంచంలోకెల్లా విస్తారమైన దీవుల సమూహం యుగానియా. చామర్స్ వెళ్ళే నాటికి ఇంకా అది పరిశోధించబడలేదు. ఇక్కడ తెగల మధ్య నిత్యం కలహాలు, రక్తపాతం సాధారణంగా జరుగుతుండేవి. ఆఫ్రికాకు డేవిడ్ లివింగ్స్టన్ వలె యుగానియాకు జేమ్స్ చామర్ పనిచేశాడు. ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే వారికి చర్మపు బెల్టులు, ఎర్రని దుస్తులు, ఆభరణాలు మొదలైనవి బహుమానాలుగా అందించి చామర్స్ కుటుంబం అటవిక తెగ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఊరి నాయకుడు చామర్స్ కుటుంబాన్ని తన ఇంటిలో ఉండుటకు ఆహ్వానించి మిషన్ గృహముగా నిర్మించే వరకు వారికి ఆతిథ్యమిచ్చాడు. ఏది ఏమైనా ఆ తెగ ప్రజలకు సువార్తను అందించాలని ఒక గట్టి తీర్మానం తీసుకున్నాడు జేమ్స్. ఎన్నో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికై వెనుకడుగు వేయలేదు ఈ మిషనరీ ఆనిమోత్సం. కొన్నిసార్లు అనేక తెగ ప్రజలు దాడి చేయటకు రాగా చామర్స్ ఏమాత్రము భయపడక ఆయుధాలు లేకుండానే ధైర్యంగా వారిని ఎదిరించగా వారే భయపడి వెనుకకు తగ్గేవారు. ఎవరైతే స్నేహపూర్వకంగా వచ్చేవారో వారికి అతడు బహుమానాలు ఇచ్చి యేసయ్య ప్రేమను అందించేవాడు. ప్రతిరోజు జేమ్స్ ఒక నిబంధనతో దేవుని కొరకు పనిచేసేవాడు. తన చుట్టూ రక్తపాతం, ఘర్షణలు, మరణాలు ఉన్నప్పటికీ కూడా చామర్స్ ఏమాత్రము భయపడకుండా ప్రభు పనిని చేయటానికి తీర్మానం తీసుకున్నాడు. అలాగున ఆ ప్రాంతంలో అవిశ్రాంతముగా శ్రమపడి ఆరాధన కార్యక్రమాలు, బోధనల ద్వారా అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించాడు ఈ మిషనరీ ఆనిమోత్సం. సంపూర్ణ మారు మనసు పొందిన వారికి బాప్తీసాలు ఇచ్చేవాడు. ఈ మాట చాలా ఆశ్చర్యంగా ఉంది. మనోళ్ళు 3 ఆదివారాలు వస్తే బాప్తీసం ఇచ్చేస్తారు. ఒకవేళ జ్వరంతో ఉన్నాను, చనిపోతామని చెప్తే బాప్తీసం ఇచ్చేస్తారు. కానీ నరమాంసపు భక్షకుల మధ్య సంపూర్ణమైన మారు మనసు పొందిన వారికి జేమ్స్ చామర్స్ బాప్తీసాలు ఇచ్చాడు. సేవకుడా, నీ పరిచర్య ఎలా ఉందో ఒకంత ఆలోచన చేసుకుందామా? అనేక సార్లు జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. ఆ నవదంపతులు అనేక సార్లు పరిచర్యలో తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉండేవారు. కానీ ఏ రోజు వారు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచన చేయలేదు. ఈ దంపతులు ఇరువురు తరచుగా అనేక సార్లు అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. సరైన వైద్య సహాయం లేనప్పటికీ కూడా, దేవా, నీ పని కొరకు మమ్మల్ని పిలిచావు, నీ చేతిలో మేమున్నామని విజ్ఞాపన చేస్తుండేవారు.
1879 ఫిబ్రవరి నెలలో అతని ప్రియమైన సహకారి భార్య మరణించింది. అప్పటికి జేమ్స్ ఏమాత్రము వెనకడుగు వేయకుండా, ప్రభు, నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రజలకు లేదా ఈ తెగల వారికి నీ ప్రేమను అందించడానికని విజ్ఞాపన చేశాడు. తన భార్య భూస్థాపన జరుగుతున్న రోజున జేమ్స్ చామర్స్ ఒక్కడే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నేను నీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను, అయితే వచ్చే ముందుగా నీ ప్రేమను ప్రపంచానికి తెలియచెప్పాల్సిన బాధ్యత నాపై ఉందని ఇంకొకసారి తన దర్శనాన్ని బలపరుచుకున్నాడు. వింటున్నారు కదూ ప్రియ పాఠకులారా, తన భార్య మరణించినప్పటికీ కూడా తన ముందు ఉన్న దర్శనం నెమరవేసుకున్నాడు. ఈ మిషనరీ ఆనిముత్యం, నీవు నేను ఎలా ఉన్నాం? కరోనాకు, కరువులకు, పరిస్థితులకు భయపడిపోయి సేవలో వెనకడుగు వేస్తున్నామా? సేవకుడా తన భార్య భూస్థాపన కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ప్రపంచానికి యేసు క్రీస్తు ప్రేమను చాటలసిన బాధ్యతను నెమరవేసుకుంటున్నాడు ఈ మిషనరీ మహానుభావుడు. అయితే ఆలివర్ టాకిన్స్ అనే యువ మిషనరీ రాకతో అతడు ఎంతో ఉత్సాహంగా నింపబడ్డాడు. వారిద్దరూ కలిసి ఐర్డు నది డెల్టా ప్రాంతాన్ని సందర్శించాలని సాహసానికి పూనుకొన్నారు. అక్కడున్న ప్రజలు బృహకూరులు వారిని సందర్శించుటకు అప్పటి వరకు ఎవ్వరూ సాహసించలేదు. కారణం, అక్కడికి వెళ్ళిన ఎవరు కూడా సజీవంగా తిరిగి వెనుకకు రాలేదు. ఒకవైపు వయస్సు పైబడుతున్నప్పటికీ కూడా జేమ్స్లో ఏమాత్రము దేవుని పని కొరకై దాహం తగ్గలేదు. 1901వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో తాను ఎక్కడికైతే దేవుని పని కొరకు వెళ్ళాలో అక్కడికి చేరుకున్నాడు. అక్కడి ప్రజలు వీరు ఇచ్చిన బహుమానాలన్నీ స్వీకరించి రాత్రి కాలమున వీరిని ముట్టడించి ఈటెలతో పొడిచి తలలు నరికివేసి వీరి మాంసాన్ని భక్షించారు. తాను ఎల్లప్పుడూ ఆశించినట్లుగా ఆఖరి నిమిషం వరకు దేవుని సేవలో వాడబడుచు తన 60 ఏట ప్రభు కొరకు అత్సాక్షి అయ్యాడు ఈ మిషనరీ ఆనిముత్యం. తను మరణించే ముందుగా తనను పొడుచుచుండగా చెప్పాడు, యేసు క్రీస్తు ప్రేమను మీరు రుచి చూడండి అని. తన మరణ సమయంలో చివరిసారి పలికిన మాట ఏదైనా ఉందంటే, దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడని చెప్తూ తన ప్రాణాన్ని విడిచాడు ఈ ధన్యజీవి. ప్రభునందు ప్రేమైన ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ స్నేహితులారా, మరి నీ సంగతి, నా సంగతి ఏమిటి? సువార్త అందని, సువార్త వినని ప్రజల గూర్చి మనం ఏమి చేస్తున్నాము? ప్రభువు కొరకై సాహస కార్యాలు చేయుటకై మనము సిద్ధమా? విలియం కేరీ భక్తుడు చెప్పినట్లుగా దేవుని నుండి గొప్ప వాటిని ఆశిద్దాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపడదాం. క్రీస్తు పక్షముగా మనం వేసే ప్రతి అడుగులో ప్రభువు మనకు తప్పగా తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తారు. నేను చెప్తాను, నో కామెంట్స్, ఓన్లీ కమిట్మెంట్స్. జేమ్స్ తన జీవితాన్ని ఖర్చు పెట్టినట్లుగా ప్రభునందు ప్రేమైన నా స్నేహితులారా, మీరు నేను ఖర్చు పెట్టగలమా? తనను బల్లెముతో ఈటెలతో పొడుస్తున్నప్పుడు చెప్తున్నాడు, యేసు క్రీస్తు ప్రేమను ఏ విధంగానైనా మీరు రుచి చూడాలని. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడని చెప్తేనే ఈ లోకాన్ని విడిచిన ఈ మిషనరీ మహానుభావుడ దాహం ఏంటో చూస్తున్నారు కదూ. ఈ యొక్క ఆనిముత్యాల కార్యక్రమాన్ని మీరేదో వీక్షించాలని, మీరు లైక్, షేరు, కామెంట్స్ కోసం కాదు, కానీ ఓన్లీ కమిట్మెంట్స్ కోసం ప్రారంభించబడింది. 60వ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా జేమ్స్ దేవుని పని కొరకై విశేషమైన దాహాన్ని కలిగి ఉన్నాడు. ఆ ప్రజలకు బహుమానాలు ఇచ్చాడు. వారంతా బహుమానాలు తీసుకుని సంతోషంగా తీసుకెళ్ళి ఆ రాత్రే వారిని హతమార్చారు. ఈరోజు నీవు ఒక హతసాక్షి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనలో ఉన్న వాటిని చంపుకుని యేసు క్రీస్తు ప్రేమను ప్రపంచానికి తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సువార్త అందని ప్రజల కొరకు మనం ఏం చేద్దాం? సువార్త అందని తెగల కొరకు మనం ఏం చేద్దాం? రండి, అవకాశం ఉంటే మనం వెళదాం, అవకాశం లేనప్పుడు వెళ్ళేవారిని ప్రోత్సహించి పంపిద్దాం. జేమ్స్ గురిని మనం తెలుసుకున్న ఒక గొప్ప విశేషం ఏంటో చెప్పన, యవ్వన దశలోనే దేవుని పని కొరకు విశేషంగా వాడబడ్డాడు ఈ మిషనరీ ఆనిముత్యం.
యవనస్తులారా, సేవకులారా, విశ్వాసులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ సంగతి ఏమిటో చెప్పండి. మనము ప్రభు కోసం ఏమైనా త్యాగం చేయగలిగామా? నరమాంస వక్షుల మధ్యకి వెళ్ళాడు, చనిపోతానన్న విషయం తెలిసినప్పటికీ కూడా ఒకసారి జేమ్స్ను తన స్నేహితుడు అడుగుతాడు, జేమ్స్, నువ్వెందుకు నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళాలనుకుంటున్నావంటే అప్పుడు చెప్తాడు, వారిని దేవుడు ప్రేమిస్తున్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ స్నేహితులారా, ఈరోజు జేమ్స్ చామర్స్ గురిని మనం తెలుసుకున్నాం. ఈ ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో ఒక జేమ్స్ చామర్స్ వంటి వాడు ఇంకా సమాజానికి అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నరమాంస భక్షకుల మధ్యకి వెళ్ళవసరం లేదు, కానీ సువార్త అందని బీడు భూములకి మనం వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బీడు భూములను మన కన్నీటి ద్వారా మనము ఎంతైనా తడపవలసిన అవసరం ఉంది. ప్రపంచానికి యేసు క్రీస్తు ప్రేమను తెలియచెప్పవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ప్రభువు మోపారు. ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, రండి మన జీవితాలను జేమ్స్ చామర్స్ వలె మన జీవితాన్ని దేవుని పని కొరకు ఉపయోగపరచుదాం. రాత్రి పగలు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా, నశించిపోతున్న ఆత్మల పట్ల దాహము కలిగిన వాడిగా ఉన్న జేమ్స్ చామర్స్కున్న అభిషేకం మన మీదకు వచ్చునుగాక. ఈ ఆనిముత్యాలు కార్యక్రమం ద్వారా నేను యవ్వనస్తులకు ఇచ్చే ఒక సందేశం ఏంటో చెప్పనా. ఇటువంటి మిషనరీ ఆనిముత్యాల జీవిత చరిత్రను వినండి. మిషనరీ జీవిత చరిత్రను మీరు చదవండి. ప్రపంచ దేశాల్లో ఈరోజుకి మిషనరీగా పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి. మన తెలుగు రాష్ట్రాల నుండి మిషనరీ పరిచర్యకి వెళ్ళిన అనేక మంది సేవకులను మీరు ప్రోత్సహించి వారికి మీకు తోచినంత మట్టుకు సహాయం చేయడానికి ఒక తీర్మానం తీసుకోండి. రండి. జేమ్స్ చామర్స్ లేడు, కానీ జేమ్స్ చామర్స్ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మన మధ్య ఉన్నారు. జేమ్స్ చామర్స్ నరమాంసపు భక్షకుల మధ్య మరణించాడు, కానీ ఆయన దర్శనం మరణించలేదు. మన జీవితాలను దేవుని పని కొరకై ఖర్చు పెడదాం, మనమే ఖర్చు అయిపోదాం. అట్టి కృప ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఒకంత కండ్లు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. 60 సంవత్సరాల వయస్సులోపే నరమాంసపు భక్షకుల మధ్యకి వెళ్ళి గొప్ప పరిచర్య చేసిన జేమ్స్ చామర్స్ గురించి మేము తెలుసుకున్నాం. ప్రభు, వినటానికి కాదు, మేము అలా జీవించడానికి మీ కృప చూపించుమని ఆనిముత్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డపై మిషనరీకి సంబంధించిన మిషనరీ దర్శనానికి సంబంధించిన ఆత్మాభిషేకంతో నింపబడుదురుగాక. మీ కృప చూపించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన నా స్నేహితులారా, మిషనరీ ఆనిముత్యాలు కార్యక్రమం గురించి మీరు అనేక మందికి తెలియచేయండి. మేము చేస్తున్న మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో సోమవారం నుండి శనివారం వరకు వస్తున్న డైలీ బ్రెడ్ అనే ఆత్మీయ ఆహారాన్ని పరిచర్యను మీరు ప్రతిరోజు విని అనేక మందికి వినిపించండి. ప్రభు యొక్క కృప, ఆయన సన్నిధి, సహవాసం సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కొచ్చర్ల రమేష్ బాబు, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. గుర్తుంచుకోండి, నో కామెంట్స్, ఓన్లీ కమిట్మెంట్స్. మన కామెంట్స్ కాదు, మన కమిట్మెంట్ కావాలి. జేమ్స్ చామర్స్కున్న గొప్ప దర్శనం ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.